కడప జిల్లా బద్వేల్ పట్టణం 4 రోడ్ల సెంటర్లో గత కొంతకాలంగా ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా లేనందున వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని బద్వేల్ అర్బన్ సిఐ లింగప్ప, ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారుల నుంచి సానుకూల స్పందన రావడంతో 4 రోడ్ల సెంటర్లో కొత్త సిగ్నల్ ఏర్పాటు చేశారు. ఈ సిగ్నల్స్ వల్ల వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేసే వెసులుబాటు దొరికిందని తెలిపారు. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా టైట్గా చేద్దామన్న ఉద్దేశం ఉంది. అందులో భాగంగా సీసీ కెమెరాస్ మనం బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే రాబో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మంచి శుభదినము. కొత్త సంవత్సరంలోనే మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకు సహకరించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి, సదుపాయంలో ఈ బద్వేల్లో ఉన్నటువంటి 4 రోడ్ జంక్షన్లో మనకు చాలా ట్రాఫిక్ సమస్యలు ఉండేటివి. నియంత్రణ అన్నటువంటిది మాన్యువల్గా పోలీసు చేయాలంటే కష్టంగా ఉండేది. కాబట్టి వీటికి మనము మంచిగా ఏర్పాటు చేస్తాము. సిగ్నలింగ్ సిస్టమ్ అని చెప్పేసి వెంటనే స్పందించి అందుకు సంబంధించినటువంటి మొత్తం సీసీ కెమెరాలు బద్వేల్ టౌన్ అంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో ఉండాలా. దానికి తగినట్లుగా అందరి సహకారంతో వాటిని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినటువంటి మన ఆర్డీఓ గారు నిన్న ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ఆర్డీఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత అన్ననే మున్సిపల్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, చైర్మన్ గారికి అందరికీ కూడా సహకరించినటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు ముఖ్యంగా బద్వేల్ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అట్లే అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన బద్వేల్ టౌన్లో ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొత్త సంవత్సరంలో అంటే బద్వేల్లో ట్రాఫిక్ 4 రోడ్లలో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉండేది. దాన్ని నియంత్రణ కావాలంటే మాన్యువల్గా నియంత్రణ చేయడం అంటే చాలా కష్టంగా ఉండేది. నలుగురు పోలీసులు పెట్టినా కానీ ఇబ్బందికరంగా ఉండేది. కానీ ఇప్పుడు నూతన సిగ్నలింగ్ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిగ్నలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సహకరించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు బద్వేల్ మున్సిపల్ కౌన్సిల్ అందరి మెంబర్స్కు, చైర్మన్ గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సిస్టమ్ అన్నటువంటిది ఏర్పాటు చేయడం వల్ల కూడా మనకి ట్రాఫిక్ అన్నటువంటిది స్మూత్గా పోవడానికి, ఇబ్బందికరంగా లేకుండా ఉండడానికి అవకాశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన ఆర్డీఓ గారికి, మన తర్వాత కమిషనర్ గారికి, మా ఇన్స్పెక్టర్ గారు ఈ కృషి ఎంతో చేయడం జరిగింది వీటిని ఏర్పాటు చేయడానికి. అట్లాగనే రాబో కాలంలో మనం బద్వేల్ టౌన్లో సెక్యూరిటీ టైట్గా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా సీసీ కెమెరాస్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా సహృదయంతో సహకరిస్తే కనుక మన బద్వేల్ టౌన్ అంతా కూడా సీసీ కెమెరాలు పెట్టేసి ఈ దొంగతనాలు గారికి, డిఎస్పీ గారికి, సిఐలందరికీ, మీకు అందరికీ కూడా నమస్కారం. ఒక 2 నెలల కిందట డిఎస్పీ సార్ సూచన మేరకు సిఐ గారు మా కౌన్సిల్ మీటింగ్కి వచ్చి మన చైర్మన్ గారిని, కౌన్సిల్ను, మమ్మల్ని కూడా అందరినీ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్తే అందులో కౌన్సిల్ ఆమోదించి ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో అంతేకాకుండా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పి. ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా సమన్వయంతో పనిచేస్తున్నాం. మరి గౌరవ సతీష్ రెడ్డి సార్ కూడా మీ అందరూ డిపార్ట్మెంట్ అంతా సమన్వయంతో పనిచేయమని చెప్పడం జరిగింది. మేము కూడా ఆర్డీఓ సార్ కానీ, డిఎస్పీ సార్ కానీ, సిఐ సార్ కానీ, రెవెన్యూ అధికారులు
గారు మిగతా అధికారులు కూడా ముఖ్యంగా ఎన్హెచ్ వాళ్ళు కానీ అందరూ కూడా కలిసికట్టుగా చాలా సారు డైరెక్షన్లో మేమందరం కూడా మంచి సమన్వయంతో పనిచేస్తాను. అందులో భాగంగా మేమిద్దరం టీము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేసుకొని సారు ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ పరిస్థితులు 10 కోట్లు నేషనల్ హైవే వాళ్ళతో కూడా మంజూరు చేయించిండ్రు. కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి చెన్నంపల్లి దగ్గర నుంచి ఇక్కడ మనకవారిపల్లి వరకు ఈ రోడ్డును బాగా చేయడమే కాకుండా డ్రైన్స్ కట్టడమే కాకుండా పెద్ద డ్రైన్స్ ఈ ఫుట్పాత్లన్నీ కూడా బాగా చేపించి చాలా బాగా టెండర్ కూడా పిలిచిండ్రు. సార్ రివ్యూ కూడా చేసిండు. మార్చి 31కి కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు. అది కూడా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి ఆర్డీఓ సారు మేము అందరం డిఎస్పీ సారు అందరూ కూడా అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తాను. సహకరించిన ప్రజాప్రతినిధులకు, మీడియాకు, ప్రజలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము.